వారంటీ కార్డ్ అండి మనకి వెట్ గ్రైండర్కి ఇచ్చారు, ప్రీమియర్ వెట్ గ్రైండర్. ఈ వీడియో తీయడం నేను మర్చిపోయా, అందుకే మళ్ళీ తీస్తున్నా చూడండి. ఈ కార్డు ఉంటేనే మనకి ఏదైనా మిషన్ కానీ స్టోన్స్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మోటార్ సంబంధించి ఈ కార్డు ఉంటేనే మనకి వాళ్ళు వారంటీ ఇస్తారండి. ఇది 2 లీటర్స్ది. నెక్స్ట్ ఇందులో చూడండి ప్రీమియర్ మార్కెటింగ్ దానికి సంబంధించిన అడ్రస్ అవన్నీ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి వారంటీ కార్డు అంటే ఏమేమి ఈజీ గ్రైండ్ మనకి ఎలాంటి యూజెస్ ఉన్నాయని చెప్పి దాని గురించి కొన్ని మనకి ఇచ్చారండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అని ఉందండి. ఇది చూడండి, ప్రీమియర్ ఈజీ గ్రైండ్ ప్లస్ పవర్ వచ్చేసి 230 వాట్స్ అండి. మెటీరియల్ ఆఫ్ outer body ABS and material of drum stainless steel and stone rollers quality stones and flexible wire cord వచ్చేసి PVC length 2 meters approx. గ్రాస్ వెయిట్ వచ్చేసి 9.5 kgs అప్రాక్స్ అండి. దీని వెయిట్ వచ్చేసి 2 లీటర్స్ అండి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా గ్రైండింగ్ కెపాసిటీ కూడా ఇచ్చాడు. ఎంత ఉంటుంది? రైస్ 7 cups ఆఫ్ డ్రై రైస్ సోప్ కూడా 1300 grams తీసుకుంటే ఉరక్ దాల్ వచ్చేసి 1 cup 180 grams తీసుకోవాలి. మెజరింగ్ కప్ ప్రొవైడెడ్ విత్ ద ప్రొడక్ట్ అని ఇచ్చారండి. ఇలాంటివి అన్నీ ఉన్నాయి మనకు దీంట్లో. యువర్ వెట్ grinder pack contains each one number of basic unit: the motor, steel drum, stone roller set, top, lock the spring, drum lid, spatula, measuring cup and instruction booklet with warranty card. Please check while you unpack. Attachments are optional. ఇక్కడ వచ్చేసి అడ్రస్ కూడా ఉంది. అంటే మనం ఎలాంటి ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనే కొన్ని ఇమేజెస్ మనకి ఇక్కడ ఇచ్చాడు, అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఈ కార్డు మనం ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దండి, మన దగ్గరే ఉంచుకోవాలి. దీంట్లో వచ్చేసి ఈ రకంగా మనం ఫిట్ చేసుకోవాలని తెలియని వాళ్ళకు ఉంటే ఐడియా కోసం అని చెప్పి ఇచ్చారు. ఇలా మనకి కొబ్బరి స్పూను, నెక్స్ట్ నీడర్, హుక్ అని చెప్పి ఒక 3-4 ఐటమ్స్ ఫ్రీగా ఇస్తారండి. దాంతోపాటు వస్తాయి మనకి. చూడండి, డూ అండ్ డోంట్స్ అంటే ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఓకే అండి, బాయ్. హలో అందరికీ, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వరల్డ్ అండి. ఇవాళ వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో. వెట్ గ్రైండర్ తీసుకున్నాను నేను, ప్రీమియర్ వెట్ గ్రైండర్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ 2 లీటర్స్ది. చాలా బాగుంది. ఇది వచ్చేసి ఎక్కడ అంటే లుల్లు మాల్లో తీసుకున్నానండి. ప్రీమియర్ స్టెయిన్లెస్ స్టీల్ 2 లీటర్స్దండి, PG513. నెక్స్ట్ ఇది వరల్డ్లో స్టెయిన్లెస్ స్టీల్ ఫస్ట్ టైం అనుకుంటా అండి ఇది మనకి ఇంట్రడ్యూస్ చేశారు, కానీ బాగుంది. నెక్స్ట్ హై క్వాలిటీ స్టోన్స్ అండి. మనకి రేంజ్ వచ్చేసి 2500 నుండి కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి వెట్ గ్రైండర్స్ లుల్లు మాల్లో. హై క్వాలిటీ అవన్నీ అక్కడ చూపించుకుంటూ నేను చెప్తున్నా చూడండి. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా ఏంటంటే స్పూన్, గ్లాస్ మెజర్మెంట్కి అండ్ కొబ్బరి తురుముకోవడానికి చాపర్ అవన్నీ వచ్చాయని చూపిస్తున్నా. కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయండి అన్బాక్సింగ్ చేసేటప్పుడు, మర్చిపోయాను. మా బాబు నేను కలిసి తీసుకున్నాము. ఇక్కడైతే నేను స్టవ్ సైడ్ పెట్టుకున్నాను, ఎందుకంటే చూపించడానికి బాగుంటుంది కదా పిండి రుబ్బేప్పుడు అని చెప్పి. తీసి నేను ఆల్రెడీ కడిగేసి పెట్టానండి, ఎందుకంటే కొత్తగా తీసుకున్నప్పుడు డస్ట్ ఎక్కువ ఉంటుంది, అందులో స్టోన్స్తో యూజ్ అయ్యే ఐటెం కాబట్టి ఒక 2-3 టైమ్స్ వాష్ చేశానండి. ఇక్కడ వచ్చేసి మేము లుల్లు మాల్లో బిల్ అయిపోయాక బిల్ తీసుకొని ఇక్కడ డెమో చూపిస్తుంటే వెళ్ళామండి చూద్దామని. నార్మల్గానే వాళ్ళు రన్ చేసి చూపించారు డెమో. ఈ తర్వాత మనం బయటకు వచ్చాక దానికి అపోజిట్లోనే బాటా షోరూమ్ ఉందండి. అందులో 70% ఆఫర్ ఉందనగానే చెల్లెల్ని ఒకసారి చూద్దాం వెళ్ళి ఏముందో, ఏం వెరైటీగా ఏమైనా కొత్తగా వచ్చాయా అని చెప్పి వెళ్ళాము లోపలికి. షూ కానీ చెప్పుల్స్ కానీ న్యూ మోడల్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పి చెక్ చేయడానికి వెళ్ళాము. 70% బాటాలో అంటే పర్లేదు కదండి, తీసుకోవచ్చు మనం. ఈ టైంలోనే ఆఫర్లను మన మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ టైంలో 70%, 50-60% అన్నా కూడా తీసుకోవచ్చు. ఇదంతా నేను కవర్ చేసి ఇక్కడ వచ్చేసి క్లీన్ చేస్తున్నానండి అన్బాక్సింగ్ అయ్యాక, ఎందుకంటే స్టోన్స్తో అంత డస్ట్ ఉంటుంది కదా. ఒక 2-3 టైమ్స్ ఒకసారి సోప్ పెట్టి క్లీన్ చేశాను, 2 టైమ్స్ వాటర్తో, అంటే బ్లాక్గా వస్తూనే ఉంది ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా. అట్లా ఒకసారి పీస్తో ఇక్కడ వచ్చేసి మళ్ళీ నార్మల్గా పెట్టేసి అందులో నేను పప్పు వేసేసానండి. ఆ క్లిప్ చూపించలేదు, మిస్ అయిపోయింది. పప్పు చూడండి వేసాక ఒక 10-15 మినిట్స్కి ఇలా వచ్చింది. నేను వేసిన తక్కువ క్వాంటిటీ అండి, మన టీ తాగే గ్లాస్ ఎంత ఉంటుంది ఆ గ్లాస్తోని 2 గ్లాస్ మినపప్పు మాత్రమే వేశాను. కానీ చూడండి ఎంత ఒదిగైందండి పిండి, ఎదిగిపోయి అంటే చాలా ఎక్కువ వచ్చింది క్వాంటిటీ.
మనకి మిక్సర్తో కంటే గ్రైండర్ చిన్న టీ గ్లాస్తో 2 గ్లాస్ మినపప్పుకి ఇంత పిండే అనిపించిందండి. కానీ మిక్సీతో పోలిస్తే మాత్రం వెట్ గ్రైండర్ చాలా బెటర్ అండి. మనకి 2500 అవైలబుల్లో ఉన్నాయి. ఎక్కడైనా మనం తీసుకోవచ్చు మీకు నచ్చిన ప్లేస్లో. మీ దగ్గర ఉన్న అమౌంట్తో మాత్రమే ట్రై చేయండి. చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి 8000 దాకా పడిందండి. 7500 7000కి లాస్ట్కి వచ్చింది. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాలాగా యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేస్తే వాళ్ళని కూడా ఇలాగే ఎంకరేజ్ చేయండి. పిండే ఎంత ఎక్కువ వచ్చిందో చూడండి, ఎంత ప్లఫీగా వచ్చింది, ఎంత స్మూత్గా వచ్చిందో. నా ఐడి ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి అండి, ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇక్కడ వచ్చేసి మనము పిండి రుబ్బుకున్నాక క్లీన్ చేసి నేను కిచెన్లో ఈ వెట్ గ్రైండర్ని ఏ ప్లేస్లో అయితే సెట్ చేయాలనుకున్నానో ఆ ప్లేస్లో కరెక్ట్గా వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి మనకి రుబ్బుకున్నాక క్లీన్ చేసుకున్నాక ఈ వీల్స్ని తీసేసి బ్లాక్ కలర్ క్యాప్ ఉంది కదా ఇక్కడ ఇచ్చాడు, అది చూపిద్దామని వీడియో పెట్టానండి. ఆ బ్లాక్ కలర్ని పెట్టేసి తర్వాత ఈ వీల్స్ని మనం సెట్ చేసుకుంటే దానికి అటాచ్ కాకుండా ఉంటుంది వీల్స్కి ఉన్న కింద పార్ట్కి. ఒకవేళ మనం పిండి రుబ్బుకోవాలి అనుకుంటే మాత్రము ఈ బ్లాక్ కలర్ దాన్ని క్యాప్ని తీసేయాలండి. తీసేసి వీల్స్ పెట్టుకుంటే అప్పుడు మనకు పిండి రుబ్బుకోవడానికి ఈజీగా ఉంటుంది. నార్మల్ టైంలో క్లీన్ చేసుకొని డ్రై అయినాక ఈ బ్లాక్ కలర్ దాన్ని పైన తొడిగేసి ఆ తర్వాత ఈ వీల్స్ని పెట్టేస్తే సేఫ్టీ పర్పస్కి బాగుంటుందండి స్టోన్స్కి. చూడండి, ఆ క్యాప్ తీసేసాక బ్లాక్ కలర్ది దానికి టచ్ అవుతుందని చూపిస్తున్నాను ఇక్కడ వీడియో తీసి. ఈ వీడియో మిస్ అయిందని చెప్పి తీసానండి. తర్వాత మళ్ళీ బ్లాక్ కలర్ క్యాప్ దానికి వేసేసి ఆ తర్వాత ఆ పైనుండి ఈ వీల్స్ని పెట్టేస్తే సేఫ్టీగా, అంటే స్టోన్ దానికి టచ్ కాకుండా ఉంటుంది అని చెప్పి ఇక్కడ తీసాను వీడియో. కానీ ఇదే బెస్ట్ అండి. నార్మల్ టైంలో మనం యూజ్ చేయనప్పుడు అలా పెట్టేసుకుంటే బెటర్. ఇక్కడ వచ్చేసి ఇది లాక్ సిస్టమ్గా లాక్ చేసుకోవడానికి ఇచ్చాడండి. ఎందుకు అది లాక్ అవ్వట్లేదు అంటే కింద మనం బ్లాక్ కలర్ది పెట్టాం కదా సేఫ్టీ పర్పస్ కోసం, అందుకని అది తీసేసి నార్మల్గా వీల్స్ పెట్టేసి ఇది పెడితే మాత్రం లాక్ అవుద్ది అని చూపిస్తున్నాను ఇక్కడ. దానిపైన ప్లాస్టిక్ క్యాప్ ఇచ్చాడు. నార్మల్గా సైడ్కి కొంచెం గ్యాప్ ఎందుకు ఇచ్చాడంటే మనం మిక్సీ వెట్ గ్రైండర్ రన్ అవుతున్న టైంలో వాటర్ పోసుకోవడానికని ఇచ్చాడండి. ఇక్కడ వచ్చేసి మూవబుల్ సిస్టమ్ కూడా ఉంది, స్టీల్ది. చూడండి, స్టీల్ పార్ట్ మాత్రం మూవ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నా. అక్కడ ఏం చూపిస్తున్నానంటే రైస్ కుక్కర్ అండ్ వెట్ గ్రైండర్ రెండు ఉన్న ప్లేస్లో ఓల్డ్ మోడల్ వెట్ గ్రైండర్స్కి చాలా ఎక్కువ ప్లేస్ కావాలండి. నేను అది కూడా గమనించాను తీసుకునే టైంలో. ఇది న్యూ మోడల్ వచ్చేసి మనకి మిక్సర్ అండ్ రైస్ కుక్కర్ ఎలాగైతే తక్కువ ప్లేస్లో సెట్ అయిందో ఇది కూడా అలా సెట్ అయిపోయింది. నాకు కొంచెం హ్యాపీగా అనిపించిందండి. కానీ ఇదే బెటర్ అని చెప్పి తీసుకున్నాను, న్యూ మోడల్ అని చెప్పి. అదొకటి. ఇంకోటి తక్కువ ప్లేస్ని తీసుకుంటుందని చెప్పి కూడా తీసుకున్నానండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. బాయ్.